ఇండియాలో ఎలా చూస్తారో సర్ప్రైజ్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. నేను ఇక్కడ నుంచి తక్కువ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఎక్కువ తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నా. సో అక్కడే తీసుకొచ్చేటప్పుడు చాలా ఉంటుంది నాకు చెప్పడానికి. వస్తావా నువ్వు కూడా? ఈ చీరలు అప్పుడు నేను ఒకసారి తెప్పించుకున్నాను కానీ కట్టలేదు. సో టెంపుల్స్కి వెళ్ళే పని ఉంది ఇండియాలో, అప్పుడు వేసుకోవచ్చు కదా అని ప్యాక్ చేస్తున్నా. ప్యాక్ చేయాలి. నాకేందో ఒకలాగుంది. ఐ షుడ్ బి ప్యాకింగ్ నౌ బట్ ఐ ఫీల్ వెరీ 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 లేజీ. ఒక ఎక్సైట్మెంట్ అలా వస్తుంది కదా. సో ఆ ఫీలింగ్లో ఇప్పుడు ఏం చేస్తాం ప్యాకింగ్ అట్లా అనిపిస్తుంది నాకు. ఇల్లంతా ఒక రేంజ్లో ఉంది. సో ఇల్లు కొంచెం క్లీన్ చేసి పెట్టి ఉంచుదామని అనుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు వచ్చే ఐడియాస్ అనమాట ఇవన్నీ. జస్ట్ మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు యాక్చువల్లీ. I'm gonna miss you, Malu. నువ్వు ఉంటావా ఇంట్లో? ఉంటావా? వస్తావా? తల్లి నువ్వు ఉండు మాలు నువ్వు. గబ్బుందండి కిచెన్. ఇదంతా కూడా ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం దాన్ని వదిలేసి, ఇప్పుడు ఏమైంది ఇక్కడ? Any problem? Ta-da! It's all neat and clean. ఎందుకు గొడవ చేస్తా? ఎందుకు గొడవని చేసి పుట్టినాను తల్లి. ఇల్లంతా కొంచెం మెస్సీగా ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ నైట్. ఏంటి ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు 10:45 అవుతుంది. రేపే ఫ్లైట్. నేను యాక్చువల్లీ నా షూ ఖరాబ్ అయినాయి అని కడిగి ఇక్కడ పెట్టాను. అవి ఇంకా ఆరలేదు. సో ఇవి నేను రేపు వేసుకెళ్ళాలి. హోప్ఫుల్లీ రేపటికల్లా ఆరాలనుకుంటున్నా మధ్యాహ్నం కల్లా.
హలో బ్లూ కివి. ఏం చేస్తున్నారు? విరగొట్టడం స్టార్ట్ చేశారా? లాస్ట్ మినిట్ లాగిన్ చేశాను. లాస్ట్ మినిట్ వర్క్ ఉంది కొంచెం, అది ఫినిష్ చేసేసి ఐ స్టార్ట్. ఇవాళ నేను ఆఫ్ కాదు, సో ఈవినింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి నేను లీవ్ పెట్టలేదు. ఆఫ్టర్నూన్ నుంచి లాగౌట్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తా. అప్పటిదాకా చిన్న చిన్న పనులు ఉన్నాయి దట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ నేను ఆఫీస్. సో అవి ఫినిష్ చేస్తున్నా. ఇంకా దెన్ ఐ విల్ బీ ఆన్ వెకేషన్. లీవ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు మాకు, సో ఇంకా మొత్తానికి లీవ్ అనమాట. జస్ట్ ఫినిషింగ్. నేను కాస్మెటిక్స్ ప్యాక్ చేసుకోవడానికి చాలా ఆలోచించాను అనమాట. ఇవన్నీ ఎలా చేస్తారా, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అని. అయితే మన చెక్ ఇన్ బ్యాగ్లో వేసుకోవచ్చు అన్నీ మంచిగా. కొన్ని జిప్లాక్ కవర్స్లో కానీ ఇట్లా కొంచెం సేఫ్ సైడ్గా ఉన్న ప్యాకేజెస్లో ప్యాక్ చేసుకొని వాటిని చెక్ ఇన్లో వేస్తే బట్టల మీద అంటకుండా ఉంటాయి. అండ్ మనము క్యాబిన్ బ్యాగ్లో మాత్రం చాలా తక్కువ క్యారీ చేయాలి. స్కిన్ కేర్ ఉంటే మేబీ సన్ స్క్రీన్ చిన్న ప్యాక్ అట్లా ఏమైనా చేయొచ్చు, కానీ ఇట్లా పెద్ద పెద్ద ఫేస్ వాష్లు కానీ ఇట్లా క్రీమ్స్ కానీ లిక్విడ్స్ కానీ అన్నీ మనం చెక్ ఇన్ బ్యాగ్లోనే వేసుకుంటే బెటర్. అది అట్లా నేను ఫాలో అయ్యాను. సో ఫస్ట్లో నాకు కన్ఫ్యూజన్ అనిపించింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ మళ్ళీ మనం సడన్గా ఆపేయడం కుదరదు కదా, చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సో అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నా. సో ప్యాకింగ్ డన్. ఇప్పుడు 12:30 అవుతుంది. ఇంకా 2 hours అట్లా అయ్యాక స్టార్ట్ అవ్వచ్చు. ఇల్లు అప్పు చెప్తున్నాను. మైలో గాడిని రోజు పొద్దున కొంచెంసేపు, సాయంత్రం కొంచెంసేపు వాడిని స్క్రాచ్ చేయాలి. ఓకే, తర్వాత వాడి బాడీ అడిగితే ఎలాగో తీసుకెళ్ళాలి, తప్పదు, అది ఇన్ఎవిటబుల్. బ్లూ కివికి 2 daysకి ఒకసారి సీడ్స్ చేంజ్ చేయాలి, వాటర్ పెట్టాలి, అండ్ మిల్లెట్స్ పెట్టాలి, లెట్యూస్ పెట్టాలి. నెక్స్ట్ వీక్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్, నో గోయింగ్ టు ఆఫీస్. అట్లీస్ట్ మైలో గడ్ కొంచెం డైజెస్ట్ అయ్యేదాకా. ఆ తర్వాత యూ కెన్ గో ప్లీజ్. వెళ్ళినా హాఫ్ డే తిరిగి వచ్చేయాలి. వాడిని లీష్ లేకుండా బయటికి పారిపోతే వెంటనే ఉరుక్కుండా వెళ్ళాలి, ఎంత చల్లగా ఉన్నా కూడా. అండ్ నైట్ టైం వాడు పడుకునే ముందు జస్ట్ ఇట్లా స్క్రాచ్ చేస్తే తొందరగా పడుకుంటాడు. పొద్దున్న లేసాక స్క్రాచ్ చేయాలి వాడిని. ఇంకేమున్నాయి, అంతే. అన్నీ మైలో గడ్ గురించి. బేసికలీ వాడిని అబ్జర్వ్ చేస్తుండండి. వాడి చెవులు వాడు ఇట్లా అంటుంటే డ్రాప్స్ వేయాలి. ఇట్లా చాలాసార్లు ఇలా విదిలిస్తుంటాయి, చెవులో డ్రాప్స్ వేయాలి. వన్స్ ఆర్ ట్వైస్ గోక్కుంటుంటే కూడా డోంట్ లెట్ హిమ్ స్క్రాచ్. రక్తం వచ్చినట్టు గోక్కుంటాడు. అండ్ అప్పుడప్పుడు వాడు పాస్ యాపిల్ సైడ్ వెనిగర్లో వేసి కడగాలి 2-3 days. అంటే స్నో పడతాయి స్పెషల్లీ ఎక్కువ. వాడు నన్ను మిస్ అవుతాడా? అవ్వడా? ఏడుస్తాడేమో, ఏడవడా? లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. ఈ 2 bagsలో వచ్చాయి. మొత్తం 23 and 7 ఉండాలి, కానీ 18-19 kgs ఉండుంటాయి అవి. అండ్ అందుకే నేను సూట్ కేసెస్ మారుద్దాం అనుకుంటున్నా. సూట్ కేస్ చిన్నగా ఉంది, సో సైజ్ ఎంత పెట్టినా కూడా పట్టట్లేదు, వెయిట్ మిగిలిపోయింది అనమాట. అంటే ఐ కెన్ పుట్ మోర్ థింగ్స్. సో ఈ షర్ట్ వేసుకున్నా, బట్ ఎయిర్పోర్ట్లో ఐఎమ్ థింకింగ్
టీ-షర్ట్ వేసుకోవచ్చు ఒకవేళ అన్కంఫర్ట్ అనిపిస్తే అని ఐ జస్ట్ వోర్ దిస్ డ్రెస్. నేను ఇండియా వెళ్ళొస్తా, ఓకేనా? ఇండియా వెళ్ళొస్తా, ఓకే? వెళ్ళి గబగబా డోర్ దగ్గరికి వెళ్తున్నా. ఏంటి నువ్వు కూడా వస్తావా? ఇది మైలగడ్ కొత్త హ్యాంగ్అవుట్ ప్లేస్. ఇక్కడ కూర్చొని వాడు గంటలన బయట చూసుకుంటూ కూర్చుంటాడు కదా నాన్న. కొట్టు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మైలో ఇల్లు బర్డ్స్ Milo. ఎవ్రీ టైం నేను టర్మినల్ 5కి ఎవరైనా పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఐ యూస్ టు ఫీల్ నేనెప్పుడు ఇండియాకి వెళ్తాను అని. మా మమ్మీని పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, లేదా మా చెల్లిని పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇట్లా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఎవరైనా ఫ్రెండ్స్ని కానీ ఈవెన్ డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా టర్మినల్ 5లో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంటుంది, అది అక్కడ వెళ్తే ఇండియా ఫ్లైట్స్ ఉంటాయి అనమాట. ఐ యూస్ టు ఫీల్ నేను ఎప్పుడు వెళ్తాను అని. Finally the time has come. I still can't believe that I am going. ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు వదిలేసి మైలగండ వదిలేసి ఇట్లా వెళ్తున్నందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ మిక్స్డ్ ఎమోషన్స్. అక్కడికి వెళ్తున్నందుకు ఇంకా అసలు ఐ కాంట్ ఈవెన్ బిలీవ్ ఇట్. అక్కడ వెళ్తే గానీ నేను ఎట్లా ఫీల్ అవుతానని తెలుసు. ఇంకా నేను నమ్మలేకపోతున్నా. ఎక్కి కొంచెం దిగి మధ్యలో హైదరాబాద్ అది చూస్తే అప్పుడు నమ్ముతాను అనుకుంటా. ఎస్, వీఆర్ ఎట్ టర్మినల్ 5. Terminal 5. We are at the airport. అఖిల వాళ్ళు పైన ఉన్నారు. సో అఖిల వాళ్ళని వెళ్ళి మీట్ అయ్యి చెక్ ఇన్ చేయాలి ఇప్పుడు. ఐఎమ్ ఎక్సైటెడ్. అఖిల వాళ్ళు అక్కడ ఉన్నారు. You wanna come? But where is Milo? And ఇండియాలో ఎలా చూస్తారో. సర్ప్రైజ్ 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 సర్ప్రైజ్. చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మీకు పిల్లలు ఎప్పుడు పుట్టారంటే కొత్త She's crying. What? She's crying.
Later. ఈ 6 ఏళ్లలో కష్టమైన సుఖమైన నేను ఒక చిన్న ప్రపంచం క్రియేట్ చేసుకున్నాను. మైలో లవ్డ్ వన్స్, ఇల్లు అన్నీ. సో సడన్గా వదిలేసి వెళ్ళటం 6 ఏళ్ళు అంటే ఎక్కువ టైమే కదా, కొంచెం బాధగా అనిపించింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ కమింగ్ టు ఇండియా. సీ యూ ఆల్ అగైన్ విత్ ఆల్ ద ఇండియా వ్లాగ్స్ సూన్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు జలుబు చేసింది, డోంట్ మైండ్ విత్ మై వాయిస్. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ ఐల్ సీ యూ సూన్.